పాలకొల్లుకు చెందిన ఇద్దరు యువకులు బండి దొంగతనాలకి చేయడానికి రాక పెడన నియోజకవర్గం గూడూరుకు చెందిన యువకులు పట్టుకున్న యువకుల నుంచి పొంతన లేని సమాధానం చెప్పడంతో వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు. వీరి వెనుక గూడూరు మండలానికి చెందిన పాత నేరస్తులు బైక్ దొంగలు ఉన్నారని యువకులు చెబుతూ ఉన్నారు. మండలంలో దొంగతనానికి గూడూరు మండలం చెందిన వారి సహకరిస్తున్నారని కూడా యువకులు అంటున్నారు. దీనిపై పోలీసు వారు గట్టి చర్యలు తీసుకోవాలని మండలంలోని ప్రజలు కోరుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చా? నాది పాలకొల్లని. పాలకొల్లు నుంచి వచ్చాను. నేను ఇంటికి పడుకుంటే మా బామ్మద్ది గారు పేరేంటి? సాయి అని పేరు. నీ పేరు? నా పేరు సాయి అని. నీ పేరు సాయి? నీ పేరు సాయి. ఏమని చెప్పి తీసుకొచ్చాడు? మా ఫ్రెండ్కి బండి ఇవ్వాలరా, బండి ఇచ్చేసి ఏ ఊరు ఎక్కడ అన్నాడు? చెప్తాను ఒక నుంచి. పందరనా తెలియదండి, ఇప్పుడు రాలేదు. ఆడ తీసుకొచ్చాడని. ఊరు చెప్పాడని. మనోడు అక్కడ మందు బాటలు ఇస్తాను అన్నాడన్న. ఆ మందు బాటల కోసం లోపల తీసుకెళ్ళాడు అన్న. బండి ఇది చెప్తాను మనోడికి. వచ్చాడని అదే మనోడు మంది తీసుకుంటాను. పోలీసులు ఫోన్ చేస్తే వాళ్ళే వస్తారుగా. వాడండి చూసి భయం వేసి నాకు భయం వేసి కొట్టేస్తారు. ఆడేం పని చేశాడు తెలియదు అన్న. మీరేం నన్ను కొడతారని భయం వేసి నాకు నేను వచ్చాను. ఇప్పుడు ఆడ లంచోడి పారిపోయాడు అన్న. ఇప్పుడు ఆడేవాడని చెప్పేసి మీ ఊరికి వచ్చి ఆడ కుర్రోళ్ళు ఆయన అడుగుతున్నారో చెప్పు, మొత్తం సమాధానాలు చెప్పు. నాకు పాల్గొల్లు అన్న. ఎందుకు వచ్చా? మనోడు విజయవాడలో ఒక అతను ఫ్రెండ్ ఉంటే వేరే అతను బండి ఇమ్మని చెప్పాడు నాకు. నేను అందుకని బండి ఎట్టుకు వచ్చానన్న. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అన్నయ్య అన్నాడు, ఈ లోనికి వెళ్ళు, మీ బాటిల్ ఎత్తారు తీసుకున్నాడు. ఏ అన్నయ్య? మనోడు వేరే చెప్పు. మనోడు తెలియకుండా నాకు వేరే వాళ్ళు ఎత్తే మనోడు విజయవాడ నేను ఇట్నే వెళ్తున్నానన్నా. అన్న నర్సాపూర్ పాల్గొల దగ్గర ఇటు నుంచి ఇలా బైపాస్ నుంచి వెళ్తున్నా అన్న. నేను ఊరు వెళ్తున్నా అన్న. బస్సా బండే? బైక్ అన్న. బుల్లెట్. ఎక్కడ ఉంది నీ బుల్లెట్? బుల్లెట్ మనోడు శ్రీరామ్ అన్నాడని వెళ్తుంటే మనోడు అన్నాడు బాటిల్ ఎత్తారు తీసుకోండి బాటిల్. ఎవరికి? అదే సుబ్రహ్మణ్యం. ఎవరికమ్మన్నాడు? ఈ ఊర్లో ఎక్కడికి? ఈ ఊర్లో ఎవరు కావాలి బండి? ఈ ఊర్లో బండి ఎవరు కావాలి? ఈ ఊర్లో కాదన్న, మన సుబ్రహ్మణ్యం.